మనం సిస్టంలో ఈజీగా వర్క్స్ చేసుకోవాలి అంటే కనుక కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్ని తెలుసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ట్యాబ్స్ ఉన్నా కానీ డెస్క్టాప్ మీద మనకి హైడ్ చేసుకోవాలంటే విండోస్ బటన్ క్లిక్ చేసి డిఎన్ క్లిక్ చేస్తే మొత్తం హైడ్ అయిపోతాయి. సో ఇంకా నేను హ్యాండ్స్ తీసేసినా కానీ హైడ్ అయిపోయినట్టు. మళ్ళీ కావాలి అంటే కనుక విండోస్ బటన్ క్లిక్ చేసి డిఎన్ క్లిక్ చేస్తే మొత్తం వస్తాయి. ఇప్పుడు మనకి చాలా ట్యాబ్స్ ఉన్నాయి, క్లోజ్ అయ్యి ఉంటాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి, మినిమైజ్ చేసి ఉంటాయి, మ్యాక్సిమైజ్ చేసి ఉంటాయి. సో అన్ని ఎలా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం ఇక్కడ విండోస్ బటన్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేసామంటే కనుక మనకి ఇక్కడ పైన మొత్తం ఏమేమి ఉన్నాయో కనబడతాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అనిపించింది అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే విండోస్ షిఫ్ట్ ఎస్ అని క్లిక్ చేస్తాం. విండోస్ షిఫ్ట్ ఎస్ అని క్లిక్ చేస్తే మనకి స్నిప్పింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక సో ఇది ఇట్లా డ్రాగ్ చేసుకొని ఎక్కడైతే పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు వీళ్ళకి పంపించాలనుకుంటే కనుక ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక ఇక్కడ మనం క్లిక్ చేసి కంట్రోల్ వి అని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఎమోజీస్ కావాలి అన్నప్పుడు మనం కర్సర్ తీసుకొచ్చి ఇక్కడికి వేస్తున్నాం కదా. సో ఈ ఎమోజీస్ కాకుండా మనం డైరెక్ట్ గా విండోస్ కమాండ్ యూస్ చేసి చేయొచ్చు. విండోస్ ప్లస్ డాట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఎమోజీస్ అనేవి వచ్చేస్తాయి. ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీ సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం విండోస్ ఈ ఫంక్షన్ కి క్లిక్ చేసి ప్రింట్ స్క్రీన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. అది మొత్తం మనకి పిక్చర్స్ లో ఉంటాయి అనమాట. స్క్రీన్ షాట్స్ అని ఫోల్డర్ లోపల మనం అయితే స్క్రీన్ షాట్ తీసామో అదంతా స్క్రీన్ షాట్ అయింది.